4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా కరివేపాకు, మసాలా దినుసులు 4-5 పచ్చిమిర్చి వేసి బాగా మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు చేసేది నాటుకోడి పులుసు కాబట్టి గ్రేవీ కోసం మనం ఆనియన్స్ 2 కప్స్ యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా మగ్గబెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలి. దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా మగ్గబెట్టుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గబెట్టుకోవాలి. కాసేపు దీన్ని కొంచెం మగ్గనియాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గబెట్టుకోవాలి. నాటుకోడిని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలండి. ఎలా అంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, నలిపి వాటర్ 2 టైమ్స్ వాటర్లో బాగా కడగాలండి. ఇలా కడిగిన దానిలో ఉప్పు, పసుపు, నూనె వేసి మ్యారినేట్ చేసి 10 మినిట్స్ ఉంచుకోవాలి. బాగా మసాజ్ చేసుకోవాలండి. ముక్కకు బాగా పట్టాలి. అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది. దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఈ ఆనియన్స్ అవి బాగా మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న నాటుకోడి దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మగ్గబెట్టుకోవాలండి. ఒకసారి పైకి కిందకి కలిపబెట్టి బాగా కలవాలండి. పైకి కిందకి మిక్స్ చేసుకోవాలి ఒకసారి. దీన్ని మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పైన విజిల్ తీసేసి ఓన్లీ కాస్కెట్ పెట్టుకొని మగ్గబెట్టుకుందాం ఒక 5 మినిట్స్ అలాగా. ఒకసారి మూత పెట్టి పైకి కిందకి కలుపుదాం. ఇది ఆల్మోస్ట్ మగ్గిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే వాటర్ యాడ్ చేయకుండా మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. అంటే ఒక 50% బాగా ఇది కుక్ అయిపోవాలండి. నేను పెట్టేస్తున్నాను. దీనిలోని వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిపోవాలి. అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. దీనిలో వాటర్ అంతా పైన చూడండి ఎలా రిలీజ్ అవుతుందో. ఇప్పుడు మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి పైకి కిందకి కర్రీని కలుపుతూ ఉండాలి. చూడండి ఆల్మోస్ట్ మగ్గింది. ఇంకొంచెం మళ్ళీ మగ్గనిద్దాం ఒక 2 మినిట్స్. ఇది బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా దీనిలో ఉప్పు, కారం, జస్ట్ వాటర్ యాడ్ చేసి విజిల్స్ తెచ్చేస్తే కనుక ఇది ముక్క ఏమవుతుందంటే పీస్ రబ్బర్లా సాగుతుందండి. ఇప్పుడు చాలా మెత్తగా సాఫ్ట్నెస్ వస్తుందండి. చెక్ చేయండి. మెత్తపడిందండి ముక్క. ఇప్పుడు ఏం చేయాలంటే టేస్ట్కి సరిపడా కారం, కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇవి వేసి బాగా పైకి కిందకి మిక్స్ చేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి 5 లేక 6 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉంచాలి. ఆవిరి పోయినాక ఒక 5 మినిట్స్ ఆగి కుక్కర్ ఓపెన్ చేయాలి. కుక్కర్ ఓపెన్ చేశానండి. ఇది ఆల్మోస్ట్ ఉడికిందో లేదో చెక్ చేద్దాం. నేను ఫోర్క్తో కట్ చేసాను చూడండి. చాలా ఈజీగా కట్ అయిపోయింది. అంటే ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుని మనం ఒక ఇంగ్రీడియంట్ వేయలేదండి అసలైంది. అదేనండి సాల్ట్ ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్కి ముందు వేయకూడదు. వేస్తే ముక్క ఉడకదు. ఇప్పుడు సాల్ట్ వేసి 2 మినిట్స్ మగ్గనించుకుందాం. సాల్ట్ ఇది వాటర్లానే ఉండాలండి. అంటే ఇది నాటుకోడి పులుసు కాబట్టి నేను వాటర్ మరీ ఎగరబడతలేదండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఎంత కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది కర్రీ. గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. లేదు ఇంకాస్త చిక్కబడాలి అనుకుంటే ఇంకా 2 మినిట్స్ ఉంచుకోవచ్చు. ఫైనల్లీ నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రాగి సంకటి ప్రిపరేషన్ అండి. ముందుగా ఒక బౌల్ గ్యాస్ మీద పెట్టుకొని 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా హీట్ ఎక్కాలి. ఈ గ్లాస్తో నేను 1 కప్పు చోడిపిండి తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ చోడిపిండి వాటర్లో బాగా మెల్ట్ చేసుకోవాలి. నేను ఏ గ్లాస్తో తీసుకున్నానో ఆ గ్లాస్తోనే నేను వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. అంటే 1కి 1.5 వాటర్ యాడ్ చేయాలండి. నేను రైస్ యూజ్ చేయకుండా ఓన్లీ చోడిపిండితో అంటే రాగి పిండితోనే ఓన్లీ ప్రిపరేషన్ చేస్తున్నానండి. ఇది బాగా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మనకి టేస్ట్ ఎంత సరిపోతుందో అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి.
కొద్దిగా వేస్తున్నాను. ఇవి బాగా పొగలు అంటే బాయిల్ అవ్వాలండి వాటర్ బాగాను. నేను సాల్ట్ చాలా తక్కువ వేసానండి. మేము సాల్ట్ తగ్గించి తింటాము. మీకు కావాలంటే మీరు ఎంత తింటారో చూసుకుని దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇది బాగా బబుల్స్ కింద రావాలి వాటర్. బబ్లింగ్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదండి, 2 టేబుల్ స్పూన్ వేసుకొని దాన్ని ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడాలండి. అప్పుడు మనం రిమైనింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది దగ్గర పడుతుంది కదండి. ఇప్పుడు మనం 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదండి, అది కలుపుకుంటా యాడ్ చేసుకోవాలండి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. లేదంటే మధ్య మధ్యలో పచ్చిగా అన్నట్టు ఉంటుంది. ఇది చాలా టఫ్ ప్రాసెస్ అండి. దగ్గర పడిపోతుంది కాబట్టి మనం హీట్ చేసుకునేటప్పుడే చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి క్యాప్ ఓపెన్ చేద్దాం. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్కి మొత్తం వెన్న అప్లై చేస్తున్నానండి. ఎందుకంటే ఇది ఉండలు చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుందండి. మొత్తం స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది కొద్దిగా చల్లారనివ్వాలి. కొద్దిగా ముద్దల కింద తీసుకొని మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వాటర్ సహాయంతో ఉండలు చేసుకోవాలి. దీన్ని ఇలా ఉండలు చేసుకోవాలండి. ఫైనల్గా రాగి సంగటి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్లీ నాటుకోడి పులుసు, రాగి సంగటి అండ్ చిల్లిగారి ప్రిపేర్ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.